ఇల్లు కట్టుకోలేని వాళ్ళు, స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు, ఇల్లు కొనుక్కోలేని వాళ్ళు, వంశపారంపర్యంగా ఇళ్ళు వచ్చినా సరే అవి నష్టపోయిన వాళ్ళు, సొంత ఇళ్ళు ఉన్నా సరే ఆ ఇంట్లో ఉండలేక అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా భవన దోషం వల్ల ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఈ భవన దోషం పోవాలంటే ఏం చేయాలంటే పరిహార శాస్త్రంలో ఒక అద్భుతమైన పరిహారం చెప్పారు. ఆ పరిహారం ఏంటంటే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు మర ఆడించి పిండిలాగా చేసుకున్నాక ఆ 3 పిండ్లు కలపాలి. కలిపిన తర్వాత ఆ పిండ్ల మిశ్రమంలో నీళ్లు కలిపి 11 చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఆ 11 చిన్న చిన్న ఉండల మీద బెల్లం ముక్కలు ఉంచాలి. అలా బెల్లం ముక్కలు ఉంచిన తర్వాత ఆ 11 చిన్న చిన్న ఉండలు బుధవారం పూట గోవుకి ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే భవన దోషం అనేది తొలగిపోతుంది.